శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తి స్వామిపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పనిచేస్తున్న కేఎల్టీ పొరుగు సేవకుల పట్ల అర్చకుడు నరసింహమూర్తి స్వామి అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో సంబంధిత వ్యక్తుల బంధువులు ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఎదుట నరసింహమూర్తి స్వామిపై దాడి చేసి చితకబాదినట్లుగా సమాచారం. ఘటనతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దాడికి సంబంధించిన విషయాన్ని అర్చకుడు నరసింహమూర్తి స్వామి గోప్యంగా ఉంచుతూ పోలీసు కేసు వరకు వెళ్లకుండా రాజీ మార్గంలో సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ముక్కంటి ఆలయ ప్రాంగణంలో అర్చకుడిపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారగా ఆలయ అధికారులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నమస్తే సార్, నేను ఫస్ట్ గేట్లో కాశీశ్వనాథ్ గుడికాడ పనిచేస్తాను సార్. పొద్దున్నే డ్యూటీ అప్పుడు నేను కాశీశ్వనాథ్ గుడికాడ రోడ్డు జమ్ముతున్నాను సార్. ఆ అంగడి అబ్బాయికి స్వామి నరసింహస్వామి రమ్మన్న అమ్మాయి నేను పిలిచాడు సార్. వస్తున్నానని చెప్పి ఒడ్డు దోసి పోయాను సార్. నేను పోయే కాలికి అన్నపూర్ణమ్మ గుళ్ళో ఉన్నాడు సార్. ఎంతసేపు పిలిచేది, పిలుస్తానే రావా అని చెప్పి చంపు కొట్టి ఒక దెబ్బ కొట్టాడు సార్. స్వామి ఎందుకు కొట్టావు నన్ను స్వామి అంటే, నీ ముగ్గురితో ఫస్ట్ గేట్లో ఎందుకు అట్లా అరుస్తున్నావు, నేను టేజీ పైన ఎవరో స్పీకర్ పెట్టి అరుస్తున్నాడు అనుకున్నాను, నువ్వే నా తోటి అరిచిందని చెప్పి నన్ను కొట్టాడు సార్. నేను మా ఆయనతో అసలు అరవలేదు సార్. ఫస్ట్ గేట్కి వచ్చి బండిలో సైలెంట్గా ఎక్కించుకొని వెళ్ళిపోయాడు సార్ బండిలో నన్ను మా ఆయన. నేను అరవనే లేదు సార్, కావాలనే కొట్టాడు సార్. ఆ రోజు వాళ్ళగరగా మాట్లాడతాడు సార్. నిన్న పేడ పెట్టి దీపాలు పెట్టినారు సార్ ఆడ గూడుల్లో. ఆ గూడుల్లో పేడ ఎత్తిపోయి పూల చెట్లకి వేసాను సార్. నేను చేతపొడి చేసి రేకులు అన్ని ఎత్తిపోయి మంత్రి ఎత్తిపోయి చెట్లకి వేసానని అందరికీ చెప్పాడు సార్. అందరూ నన్ను అడిగినారు సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్. మా ఆయనకు కూడా చెప్పలేదు సార్. నేను మా ఆయన చెప్తే పని బాగుతూ నిలిచిపోంటాడు సార్. నేను బిడ్డలు సాక్కోలేక నేను ఈ పనికి వస్తున్నాను సార్. నా ఇంట్లో పరిస్థితి బాగలేదు సార్. అందుకని నేను సీపర్గా మళ్ళీ వచ్చి జాయిన్ అయినాను సార్. ఆ టెండర్లో చేస్తుంది మళ్ళీ వచ్చి విజయ్ సార్ నన్ను పెట్టాడు సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్. నన్ను నేను సార్ కొట్టేది అయినా అసలు మీరన్నా అర్థం చేసుకోండి సార్. ఎంతసేపు ఓపిక పట్టుకునే సార్ నేను. మా ఆయన కూడా నన్ను కొట్టాడు సార్. అట్టాడితే ఆ సాంగ్ కొట్టినాడని కూడు నీళ్ళు లేకుండా అప్పుడు 17 రోజులు నేనే కుంగిపోతున్నాను సార్. ఇంట్లో అడిగితే కూడా ఏమని కూడా చెప్పుకోకుండా నేనే ఏడ్చుకుంటూ వచ్చేస్తున్నాను సార్. నా పరిస్థితి మీరైనా అర్థం చేసుకోండి సార్. నన్నే కాదు సార్, ఈ ఊరిని కూడా అట్టే మాట్లాడతాడు సార్. నాకు కావాలంటే ఇంకొక ఆమె నన్ను అన్నం తినేదానికి పిలిస్తే కూడా ఆమెను కూడా అట్టే అడిగాడు సార్. ఆమె నేను అడగండి సార్. అట్ట మీరు లోపలికి రాబాకండి అవన్నీ మాట్లాడుతున్నారు సార్. అవన్నీ అన్నం తినలేదని మేము పిలిచేదానికి పోయిన ఎమ్మిని పిలిచేదానికి పోయిన దానికి రాబాకండి లోపలికి అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అవన్నీ మొగుడు చూస్తే అవన్నీ బతకనిస్తాడా సార్? ఆ మాదిరితో పుట్టితే ఆయన ఇదేనా మంచిదేనా? ఆయనకే మారు చేస్తున్నాడు సార్. మీరు మాట్లాడండి సార్ గట్టిగా. ఎవరు వచ్చినా ఇయ్యని అడుగుతున్నాడు సార్. ఎవరు చేపరాడు పోయినా కూడా ఆ గుడితో ఎద్దంటాడు, రోడ్డుతో ఎద్దంటాడు. ఈ లోపలనే ఉండు అని అంటున్నాడు సార్ ఆమె.